ఎవ్రీ ఇయర్ గణేష్ చతుర్థి ఫెస్టివల్ మన ఇండియన్ ఎకానమీలో ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాం. గణేష్ చతుర్థి టైంలో మనం వినాయకుడికి పూజలు చేస్తాం. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో మనం టైం ని స్పెండ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫెస్టివల్ కి ఇండియన్ ఎకానమీకి ఎలా కనెక్షన్ ఉందో నేను చెప్తాను. ఫెస్టివల్ టైంలో అంటే ఈ 10 days ఫెస్టివల్ టైం వ్యాపారంలో ఎంత సంపాదిస్తారు, టోటల్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, ఎన్ని గణేష్ ఐడియాస్ ని తయారు చేస్తారు, ఈ ఫ్లవర్స్ ని అమ్ముతారు, దీని వల్ల మనకి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో చెప్తారు. ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కొట్టండి. చలో స్టార్ట్ చేద్దాం. గణపతి ఫెస్టివల్ ఇండియాలో అందరితో పాటు నాకు కూడా ఒక ఫేవరెట్ ఫెస్టివల్. గణేశుడు ఈ ఫెస్టివల్ టైంలో మన ఇండియన్ ఎకానమీని చాలా బూస్ట్ చేస్తారు. ఫెస్టివల్ అనేది మనకి ఒక హాలిడే లాంటి. బిజినెస్ మ్యాన్స్ కి ఇది ఒక హై గ్రోత్ పీరియడ్. మీరు మీ బిజినెస్ ని ఈ టైంకి స్టార్ట్ చేసి గ్రో అవ్వచ్చు. ఫెస్టివల్స్ ని ఇండియన్ ఎకనామిక్ డ్రైవ్ అంటారు. కన్జంప్షన్ బూమ్, సీజనల్ ఎంప్లాయ్మెంట్, ఎక్స్పోర్ట్ ఇన్కమ్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. గణపతి బప్ప ఈజ్ ద గాడ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. గణేశుడి బ్లెస్సింగ్స్ అయిన ప్రభావం ఈ ఎకానమీపై చాలా గట్టిగా ప్రభావం ఉంటుంది. ముంబై లాంటి సిటీ 12 days ఫెస్టివల్ టైం పీరియడ్లో 1 lakh crore ఎకనామీ టర్న్ ఓవర్ జరుగుతుంది. ఫెస్టివల్ టైంలో ట్రెడిషనల్ డ్రెస్సెస్కి సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. కుర్తాస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్కి కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కలుస్తాం. ఉత్తి చేతులతో వెళ్ళే బదులు చాలా మంది స్వీట్స్ని కొనుగోలు చేస్తారు, రైట్? సో ఆ స్వీట్ బిజినెస్ కూడా ఈ ఫెస్టివల్ ద్వారా బూస్ట్ అవుతుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ 30%, స్వీట్స్ 40%, జ్యువెలరీస్ 25% గ్రో అయితే ఈ ఫెస్టివల్ టైంలో. కొబ్బరికాయలు వ్యాపారం చేసే వాళ్ళకి పండగ. వాళ్ళు నార్మల్ టైంలో ఒక కొబ్బరికాయని 20 rupeesకి సెల్ చేస్తారు, రైట్? ఫెస్టివల్ టైంలో వాళ్ళు వచ్చేసి 30 rupeesకి ఈచ్ కొబ్బరికాయని సెల్ చేస్తారు. ఫెస్టివల్ టైంలో మేరీగోల్డ్, జాస్మిన్, వేరే ఫ్లవర్స్కి మంచి డిమాండ్ ఉంటుంది. బట్ నార్మల్ టైం కంటే ఫెస్టివల్ టైంలో 2 ఇంతలు ఎక్కువనే వాళ్ళు సేల్ చేస్తారు. ఇయర్ మన దేశంలో 20 crore గణేష్ ఐడియాస్ని మనం సేల్ చేస్తారు. ఇదో 300 crores of rupeesని వాళ్ళైతే ఇన్కమ్ని జనరేట్ చేస్తారు. ఫెస్టివల్ టైంలో కొన్ని లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. అండ్ వేరే దేశానికి ఈ ఫెస్టివల్స్ టైంలో ఎక్స్పోర్ట్ అయితే చేస్తారు. గణేష్ విగ్రహాలను ఎక్స్పోర్ట్ చేస్తారు, ఫుడ్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు, ఐటమ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది వాళ్ళ కంపెనీకి చాలా మంచిగా సేల్స్ అయితే వాళ్ళు కూడా కొంచెం ప్రాఫిట్లను ఉంటారు. ఫెస్టివల్ టైంలో కంపెనీ సేల్స్ కోసం చాలా మటుకు డిస్కౌంట్స్ని ప్రొవైడ్ చేశారు. ఆ డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఫెస్టివల్ టైంలో వాళ్ళ బిజినెస్ చాలా మటుకు గ్రో అవుతుంది. అసలు ఫెస్టివల్ అనేటివి ఒక ఆస్పిషియస్ డే. ఇది ఒక ఆస్పిషియస్ డే కాబట్టి చాలా మంది న్యూ హోమ్కి షిఫ్ట్ అవుతారు. కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా మంచిగా కలిసి వస్తుంది. ఆటోమోటివ్ ఇండస్ట్రీలో సేల్స్ బాగానే పెరుగుతాయి. చాలా మంది కార్స్ కొంటారు, బైక్స్ని కొంటారు. ఫెస్టివల్స్ టైంలో అన్ఎంప్లాయిడ్ మెంబర్స్కి చాలా మటుకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. మన దేశంలో చాలామంది అన్ఎంప్లాయిడ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి ఫెస్టివల్స్ టైంలో ఏదో ఒక పని దొరికితే వాళ్ళ ఫీల్డ్కి సంబంధించి. సో ఫెస్టివల్స్ అనేవి మన లైఫ్లో ఒక హ్యాపీ మూమెంట్. ప్రతి ఫెస్టివల్ టైంకి మన ఇండియన్ ఎకానమీలో ఇలాంటి బూస్టింగ్ అయితే అంతే. ఇఫ్ యూ లైక్ మై రీసెర్చ్, ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్రెజెంటేషన్, దెన్ హిట్ ఆన్ ద సబ్స్క్రైబ్ బటన్. గణపతి బప్పా మోరియా.